ఇలాంటి బ్లౌజ్ పీస్ ఒక బ్లౌజ్ పీస్ అయితే తీసేసుకొని ఆకు షేప్లో వచ్చేటట్టు ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. టోటల్గా నేను 8 ఆకులను అయితే కట్ చేసి తీసుకున్నాను. మీ దగ్గర ఏవైనా తాంబూలంలో బ్యాగ్స్ అయితే వస్తూ ఉంటాయి కదండి, ఆ బ్యాగ్స్ని తీసేసుకొని ఇలా నేమ్స్ ఏవి లేకుండా ప్లెయిన్గా ఉండే చోట కట్ చేసుకొని చిన్న సూదులు ఉంటాయి కదండి, ఆ సూదికైతే ఆ థ్రెడ్ ఈ విధంగా సెట్ చేసి పెట్టుకున్నాను. దాంతో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం కుట్టుకుంటూ రావాలన్నమాట. ఇలా మనము అంతా కుట్టుకున్న తర్వాత చక్కగా మనకి ఫ్లవర్ షేప్లో అయితే వస్తుంది. ఇలా కుట్టుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా మనము చక్కగా నాటైతే వేసేసుకోవాలన్నమాట. మనకి ఫ్లవర్ షేప్లో ఎంత చక్కగా వచ్చిందో ఇదే విధంగా మీకు ఎన్ని పువ్వులు కావాలంటే అన్ని పువ్వుల్ని రెడీ చేసేసుకోవడమే. ఇప్పుడైతే చూడండి, నేను ఇన్ని పువ్వులను అయితే రెడీ చేసి తీసుకున్నాను. మనకి అచ్చం బంతి పువ్వులు ఎలాగైతే ఉంటాయో సేమ్ అదే విధంగా ఉన్నాయండి. తోరణం ఎలా రెడీ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం. మనం చేతి పని చేస్తూ ఉంటాం కదండి, ఆ సూదికైతే ఉలన్ థ్రెడ్ డబల్ లైన్లో సెట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడైతే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్గా ఒక పువ్వునైతే వేసేసుకొని తర్వాత ఒక ఆకునైతే వేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫస్ట్గా ఒక పువ్వు తర్వాత ఒక ఆకు చూసారు కదండి, మొత్తం ఇదే విధంగా కుట్టేసుకోవాలన్నమాట. పువ్వుల విషయానికి వస్తే మీరు ఏ కలర్ పువ్వులైనా వేసుకోవచ్చండి. మీ దగ్గర ఇలాంటి తాంబూలం బ్యాగ్స్ లేవు అనుకోండి, ఆ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదండి వేస్ట్గా మనకి శారీల్లోని కానివ్వండి, లేదు అంటే మనకి తాంబూలంలో ఇస్తూ ఉంటారు కదండి పాలిస్టర్ బ్లౌజ్ పీసెస్, వాటితో కూడా చక్కగా పూలు అయితే రెడీ చేసేసుకోవచ్చు. చూడండి, తోరణం మొత్తం రెడీ అయిన తర్వాత అయితే చూపిస్తున్నాను ఎంత చక్కగా వచ్చిందో. కలర్ పువ్వులతోటి చాలా అంటే చాలా బాగుంది కదండి చూడడానికైతే. ఈ విధంగా మనం రెడీ చేసేసుకొని ఏదైనా పండగలప్పుడు తోరణానికి వేసుకున్నాం అనుకోండి, అది చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చే ఉగాది పండగకి, శ్రీరామనవమి పండగకి ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.